నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 40 రోజుల నిర్విరామ యుద్ధంలో ఇప్పుడు చిన్న బ్రేక్. అమెరికా ఇరాన్ మధ్య ప్రస్తుతం కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు. మరి పీస్ ప్లాన్ పై అమెరికా ఇరాన్ ఎలా ముందుకెళ్తాయి? ట్రంప్ను నమ్మొచ్చా? ఇజ్రాయెల్ సైలెంట్ గా చూస్తూ ఉంటుందా? ఇరాన్ దీనికి స్పందించకుండా ఉంటుందా? ఇప్పటికే సీజ్ ఫైర్ సమయంలోనూ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు మాత్రం ఆగడం లేదు. దీన్ని విరమణానాలా లేక విరామమనాలా? ఎలా పిలవాలి? ఎవరి ప్లాన్ ఏంటి? పీస్ ప్లాన్ పై అమెరికా ఇరాన్ ఎలా ముందుకెళతాయి? ఇది కాల్పుల విరమణ, యుద్ధానికి విరామమా? ట్రంప్ను నమ్మేదంతా ఇజ్రాయెల్ చూస్తూ ఉంటుందా? ఇంకా యుద్ధం ముగియలేదంటున్న ఇరాన్ ప్లాన్ ఏంటి? అమెరికా ఇరాన్ యుద్ధానికి 2 వారాలు తాత్కాలిక బ్రేక్ పడింది. సీజ్ ఫైర్ ప్రకటనతో ఆ 2 దేశాలే కాదు, ప్రపంచం కూడా ఊపిరి పీల్చుకుంది. ఎలాగైతేనేం యుద్ధానికి 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. అయితే ఈ యుద్ధ విరమణ ఇంకా పూర్తిగా ఎండ్ కార్డ్ పడినట్లు భావించలేం. ఇరాన్ 10 సూత్రాలతో ఒక ప్రతిపాదన పంపింది. అవన్నీ సానుకూలంగానే ఉన్నాయని మీడియేటర్ గా ఉన్న పాక్ చెబుతోంది. మరి ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుందా? కాల్పుల విరమణ ప్రకటన తరువాత కూడా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ పై పలుమార్లు అటాక్స్ జరిగాయి. కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ అటాక్స్ కొనసాగించింది. అటు ఇజ్రాయెల్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనబడలేదు. దీంతో ఈ దేశాలు వార్కు ఫుల్ స్టాప్ పెడతాయా లేక మళ్లీ యుద్ధం మొదటికొస్తుందా అన్న సందేహాలకు ఇది తెరపడలేదు. అమెరికాతో యుద్ధ విరమణకు సంబంధించి ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళిక ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తెరపైకొచ్చిన ఈ ప్రతిపాదనలో పలు కీలక అంశాలు ఉన్నాయి. యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలంటే ఇరాన్, ఇరాక్, లెబనాన్, యెమెన్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తక్షణమే శాశ్వతంగా నిలిపివేయాలన్నది మొదటి ప్రతిపాదన. ఇరాన్ తన పౌర అవసరాల కోసం యురేనియంను శుద్ధి చేసుకుంటోందని, ఆ హక్కును అమెరికా గుర్తించాలని IRGC అంటోంది. అణుశుద్ధికి అమెరికా అడ్డుపడకుండా ఉండాలనేది 2వ అంశం. 3వది హర్మూజ్ జలసంధిపై పర్యవేక్షణాధికారం ఇరాన్ కే ఉండేలా అత్యంత కీలకమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది ఇరాన్. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలు తమ సాయుధ దళాల సమన్వయంతో నియంత్రిత మార్గంలో జరగాలని ఇరాన్ అంటోంది. దీంతో పాటు పశ్చిమాసియాలోని అన్ని స్థావరాల నుంచి అమెరికా తన పోరాట బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరుతోంది. యుద్ధానికి కారణమైన ఆంక్షలను అమెరికా ఎత్తేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇరాన్ పై ఉన్న అన్ని ప్రాథమిక, ద్వితీయ ఆర్థిక ఆంక్షలను కూడా పూర్తిగా తొలగించాలని చెబుతోంది. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులు, నిధులను వెంటనే విడుదల చేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని, పునర్నిర్మాణ ఖర్చులను అమెరికా పూర్తి స్థాయిలో భరిస్తూ నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇరాన్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి IAEA చేసిన అన్ని పాత తీర్మానాలను రద్దు చేయాలంటోంది ఇరాన్. అటు ఇరాన్ తాను ఎప్పటికీ అణ్వాయుధాల్ని తయారు చేయబోనని ఈ ప్రణాళికలో అధికారికంగా హామీ ఇచ్చింది. ఈ ఒప్పందం అంతర్జాతీయ చట్టం ప్రకారం చెల్లుబాటయ్యేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా ఒక బైండింగ్ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అక్కడ యుఎస్ విధించినటువంటి శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఆర్థిక ఆంక్షలు ఏదైతే ఉన్నాయో, ఇరాన్ మీద విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు ఫస్ట్ తొలగించాలి. ఇది ఇరాన్ ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. ఫస్ట్ దానికి అంగీకరిస్తే గనక నెక్స్ట్ అన్నా సరే ఈ యొక్క సీజ్ ఫైర్ అనేటువంటిది ఫర్దర్ గా వార్ కంటిన్యూ కాకుండా ఉంటుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది వార్ వచ్చింది అందుకు ఏంటి అంటే రైట్ టు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్. ఇరాన్ ఏం కోరుకుంటుంది అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ చేయడానికి హక్కు కావాలి అని కోరుకుంటుందండి. దీనికి అమెరికా డెడ్ ఎగనెస్ట్. అసలు వార్ స్టార్ట్ అయింది ఈ పాయింట్ మీద. సో ఇరాన్ యొక్క 2వ డిమాండ్ ఏంటి అంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేటువంటిది జరగాలన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రణాళికను చర్చలకు ప్రాతిపదికగా తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దీనికి 2 వారాల పాటు సమయం పడుతుంది. అప్పటి వరకు ఇరువైపులా కాల్పులు జరపకుండా ఉండేందుకు ట్రంప్ ఓకే చెప్పాడు. ఏప్రిల్ 10 నుంచి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రతినిధుల చర్చలు జరుగుతాయి. అందులో వచ్చే ఫలితాలను బట్టి అటు వైట్ హౌస్, ఇటు టెహ్రాన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. 40 పగళ్లు 40 రాత్రులు, దాదాపు 4000 మరణాలతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇప్పుడు 2 వారాల సీజ్ ఫైర్ బ్రేక్ ను ఎలా చూడాలి? దీనిని కాల్పుల విరమణ అని పిలుస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది యుద్ధానికి ఒక తాత్కాలిక విరామం అని మాత్రమే అంతా భావిస్తున్నారు. అమెరికా దీన్నో పాజ్ గా, రియాక్షన్ టైం గా పరిగణిస్తోంది. ట్రంప్ సైలెంట్ గా కూర్చునే రకం కాదని ఈ 2 వారాల్లో ఏమైనా జరగచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 వారాల గడువు ముగిసేలోపు ఇరాన్ తన అణు కార్యకలాపాలపై వెనక్కు తగ్గకపోతే మళ్లీ దాడులు మొదలు పెడతామని ట్రంప్ హెచ్చరిస్తుండడమే ఇందుకు కారణం. అయితే ఇరాన్ దీన్ని కండిషనల్ సీజ్ ఫైర్ గా పిలుస్తోంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్లాన్ ను ట్రంప్ ప్రాథమికంగా ఆమోదించినప్పటికీ చివరిగా కండిషన్స్ అప్లై అని కొర్రేలు పెడుతున్నారు. సో ఈ వార్ మళ్లీ ఏ క్షణమైనా మొదటికొచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీజ్ ఫైర్ తో అమెరికా యుద్ధం ఆపినట్లేనా? యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లేనా కాదా? 10 పాయింట్ల ప్రణాళికలో అమెరికా ఓకే చెప్పేవెన్ని? లెబనాన్ను వదిలిపెట్టబోమన్న ఇజ్రాయెల్ ఏం చెయ్యనుంది? సీజ్ ఫైర్ ప్రకటన తరువాత కూడా ఇజ్రాయెల్ గల్ఫ్ పై ఇరాన్ దాడులు. అమెరికా సీజ్ ఫైర్ కు ఇరాన్ ఓకే చెప్పింది. కానీ అమెరికాతో పూర్తిగా యుద్ధం ఆగలేదనేది ఇరాన్ చెబుతున్న మాట. అటు పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికాతో 2 వారాలు చర్చలకు అంగీకరిస్తున్నట్లే తెలిపింది. ఈ 2 వారాల పాటు హర్మోజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇప్పటికైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో కొంత మార్పు కనిపించింది. మొన్నటి వరకు అత్యంత కఠినంగా యుద్ధం మరింత తీవ్రమవుతుందని, ఇక వార్ వన్ సైడేనన్న రేంజ్ లో ట్రంప్ ప్రకటనలు చేశారు. తరువాత సడన్ గా చర్చల దిశగా అడుగులు వేశారు. ఒక నాగరికత పూర్తిగా అంతమైపోతుందన్న రేంజ్ నుంచి డెడ్ లైన్ విధించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ పై సీజ్ ఫైర్ ను 2 వారాల పాటు అమల్లోకి తెస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం ఆశ్చర్యకరమే. గతంలో ఇరాన్ ప్రతిపాదనల్ని ఏమాత్రం అంగీకరించలేదు ట్రంప్. అయితే ఇప్పుడు ఆ దేశం ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళికను చర్చలకు ఒక ఆచరణాత్మక ఆధారంగా ట్రంప్ అభివర్ణించారు. అదే సమయంలో ఇరాన్ పై తాము పైచేయి సాధించినట్లు ప్రకటించుకున్నారు. ఇప్పటికే అమెరికా తన సైనిక లక్ష్యాలకు మించి సాధించిందని, కాబట్టే శాంతి కోసం ఇరాన్ కు ఓ ఛాన్స్ ఇస్తున్నామనేది ఆయన చెబుతున్న మాట. ఈ విరామం కూడా ఉచితంగా ప్రకటించలేదు ట్రంప్. హర్మూజ్ జలసంధిని తక్షణమే సురక్షిత రవాణా కోసం తెరవాలని ప్రధానమైన షరతు పెట్టారు. ఇరాన్ పునర్నిర్మాణం జరిగితే భారీగా డబ్బు సంపాదించుకోవచ్చని కామెంట్స్ చేయడం ద్వారా యుద్ధం కంటే వ్యాపార పరంగానే అమెరికాకు లాభదాయకమని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ట్రంప్ బల ప్రదర్శన చేస్తూనే శాంతిని కోరడమనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. కానీ ఆయన మాటల్ని నమ్మడానికి లేదు. ఏ క్షణంలోనైనా మళ్లీ మొదటికొచ్చి ఇరాన్ పై విరుచుకుపడ్డా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరిగింది ఏంటి? సైకలాజికల్ గా యుద్ధం ఆగింది. యుద్ధం ఆగాక వాళ్ళ దేశంలో వాళ్ళు ఆలోచించుకుంటారు కదా, ఇరాన్ లో ఏం డ్యామేజ్ అయింది, బ్రిడ్జిలు పోయినాయి, అయిపోయినాయి, నాయకులను చంపేశారు కదా, 100 మంది నాయకులను చంపేశారు కదా. ఎవరు పరిపాలిస్తున్నారు దేశం ఈవేళ? ఆర్మీ పరిపాలిస్తుందా ఇరాన్? లేకపోతే వాళ్ళ ముల్లాస్, ఇస్లామిక్ ముల్లాస్ పరిపాలిస్తున్నారా? అందరూ అనుకుంటున్నారు ఆర్మీయే పరిపాలిస్తున్న, ముల్లాని పక్కన తోసి పారేశారు. ఇది బయటకు వస్తాయి. సో 2 వారాల టైంలో ట్రంప్ కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ ప్లాన్లు, ఇరాక్ ప్లాన్, అదే ఇజ్రాయెల్ ప్లాన్లు, ఈ దేశాలు ప్లాన్ చేసుకుంటారు. కొత్త యుద్ధం తయారు చేయడానికి అవుతారు. ఆయిల్ మార్కెట్ 10 రోజులు చల్లారుతారు. చాలా పెద్ద విషయాలు కదా. 2 వారాల్లో ఏమవుతుందో మనం చూడాలి. అమెరికా ఇరాన్ 2 వారాల సీజ్ ఫైర్ పై ఇజ్రాయెల్ ఆచితూచి స్పందించింది. ఈ విషయంలో ట్రంప్ కే మద్దతిస్తామంది. అయితే ఈ ఒప్పందం లెబనాన్ కు వర్తించదని స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, 2 వారాల పాటు కాల్పుల విరమణకు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి మద్దతిస్తున్నామని చెప్పినా ఇరాన్ అణు క్షిపణి ఉగ్రవాదం నుంచి ప్రపంచానికి ముప్పు కలగకుండా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తోంది.
ఇరాన్తో చర్చల్లో యుఎస్, ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాల లక్ష్యాలను సాధించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అగ్రరాజ్యం అమెరికా హామీ ఇచ్చింది. అయితే ఈ కాల్పుల విరమణ లెబనాన్ కు వర్తించదని తెలిపింది. అన్నట్లే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. ఇటు కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత కూడా ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల మీదకు క్షిపణులు దూసుకెళ్లాయి. నెతన్యాహుకు ఈ పరిణామాలు ఇష్టం లేకపోయినా ట్రంప్ మాటను కాదనలేకపోయాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా అన్నీ కలిసి ఒక భారీ వినాశనాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేసినట్లేననేది విశ్లేషకుల అభిప్రాయం.